మీరే గనక కూటమి ప్రభుత్వం అయితే, మీరే గనక ముఖ్యమంత్రో, ఉప ముఖ్యమంత్రో నారా లోకేష్ స్థానంలోనో మీరుంటే కొడాలి నానిని అరెస్ట్ చేయిస్తాను, అరెస్ట్ చేయనివ్వను. అరెస్ట్ చేయిస్తాను, అరెస్ట్ చేయము. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కొడాలి నాని నేరుగా ఈ కామెంట్స్ చూస్తారు చెప్తున్నా. కన్ఫర్మ్‌గా మీకు ప్రామిస్ చేస్తున్నా. కొడాలి నాని నేరుగా ఈ కామెంట్స్ చూస్తారు. ఆయన కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసినప్పుడు తన అరెస్ట్ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారా? జరగకూడదని ప్రజలు కోరుకుంటున్నారా? అనేది ఆయనకు అర్థం కావాలి. కాబట్టి మీరే కూటమి ప్రభుత్వం అయితే కొడాలి నానిని అరెస్ట్ చేయిస్తాను, అరెస్ట్ చేయనివ్వను. లేదా మీరు ప్రజల్లాగా అయినా చెప్పండి. కొడాలి నానిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకూడదు. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఎప్పటినుంచో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. నిన్న మొన్న కాదు. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కొడాలి నాని పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ కూడా వార్తల్లో ఉంటూ వస్తుంది. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే కొడాలి నాని చుట్టూ చట్టపరమైన, రాజకీయపరమైన వివాదాలు చుట్టుముడుతున్నాయి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఆయన మీద గతంలో నమోదైనటువంటి రకరకాల కేసులు ఇప్పుడు ఆయన భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయా అని కూడా అనిపిస్తోంది. ఇప్పటి వరకు కోర్టుల నుంచి ముందస్తు బెయిల్స్, స్టేలు ఇవన్నీ తెచ్చుకుంటూ కాలం వెల్లదిస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో ఆయన యొక్క అరెస్టు ఖచ్చితంగా జరగబోతోందని, విచారణ నుంచి ఆయన తప్పించుకోవడం సులువు కాదు అనే చర్చ టీడీపీ అనుకూల మీడియాలో నడుస్తుంది. గతంలో అంబటి రాంబాబు లాంటి నాయకుల మీద ఒకదాని తర్వాత ఒకటి పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యి తీవ్ర చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లే కొడాలి నాని పరిస్థితి కూడా ఖచ్చితంగా త్వరలో అది జరగబోతోంది అని తెలుగుదేశం మీడియాలో వినిపిస్తున్నమాట. ఆయన మీద ఏదైనా ఒక ప్రధాన కేసులో పోలీసులకు విచారణ వేగవంతం కనుక చేస్తే మిగిలిన కేసులన్నీ వరుసగా పీటీ వారెంట్ల రూపంలో ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది అనే మాట వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ప్రత్యర్థి పార్టీల యొక్క నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసినటువంటి తీవ్రమైన వ్యాఖ్యలే ఈ కేసులకి ప్రధాన కారణం అయ్యాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయ విమర్శల పరిధిని దాటి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి వారి మీద కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు వరుస కేసులకి దారితీస్తున్నాయి అంటున్నారు. వీటితో పాటు ఉపాధి హామీ పథకంలో జరిగినటువంటి ఇష్యూస్, జగనన్న ఇళ్ల కాలనీ నిర్మాణంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్, ఇతర పరిపాలనా పరమైన ఫిర్యాదులు ఇవన్నీ కూడా ఆయన మెడకు చుట్టుకున్నాయి అంటున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఈ విభిన్నమైనటువంటి కేసులు అన్నీ ఒకేసారి బయటకు వస్తే చట్టపరంగా బయటపడడం అనేది ఆయనకి చాలా కష్టమవుతుంది, డౌటే లేదు. ఒకవేళ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తే వరుస కేసుల కారణంగా చాలా కాలం పాటు ఆయన జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే మాట ఇది చాలా గట్టిగా వినిపిస్తుంది. చట్టపరమైనటువంటి చిక్కులు ఒకవైపు ఉంటే, మరొక వైపు ఆయనకి సొంత నియోజకవర్గం గుడివాడలోనే రాజకీయంగా కూడా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురవబోతున్నాయి అంటున్నారు. గుడివాడలో ప్రస్తుతం రాజకీయ గాలి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలంగా ఉందనే ప్రచారం గట్టిగా వినిపిస్తుంది. గత ఎన్నికల్లో గెలిచినటువంటి వెనుగండ్ల రాము కానీ మరొకరు నిలబడ్డా అక్కడ టీడీపీ యొక్క ప్రభావం బలంగా వినిపిస్తోందని తెలుగుదేశం మీడియా చెప్పుకుంటుంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా వీస్తున్నటువంటి ఈ గాలిని తట్టుకుని గుడివాడలో మళ్ళీ నిలవడం అనేది దాదాపు అసాధ్యం అనే మాట కూడా వినిపిస్తోంది.